వీడికి ఎంత గుండె ధైర్యం, మన మీదే బాంబులు ఇసిరాడు సీను. వీడికి ఎంత గట్టి గుండె ఉందో చూడాలనుంది సీను. పొలాల మధ్య కాదురా, జనాల మధ్య చూపిస్తా. రంగయ్య నాయుడు ఎక్కడ? చెప్పను. ఎక్కడో చెప్పు. చెప్పను. ఎక్కడ్రా? చెప్పనురా. ఏంటి, సీతారామని చంపేశారా? సీతారామకి ఏంది? సత్యరామయ్య చచ్చిపోయాడు. వద్దు ఆయన వద్దు. సీతారామని ఎర్రగా వేసి నిన్ను చంపాలని చూస్తున్నాను. కోర్టుకెళ్ళిపోదాం. దిగొద్దు నాయుడు, పద. నాయుడు వెళ్దాం, పద. అరే సుబ్రహ్మణ్యం, మీ 10 మంది ఎక్కడున్నారు? పెదపాలెం డొక్కలో. మీకు నాయుడికి ఏం కాలేదు కదా? నాయుడికి మాకు ఏం కాదు, కానీ నేను చెప్పినట్టు వినండి. మీరు మెయిన్ రోడ్ ఎక్కకుండా రోతక్కి డొంకలో ఉండండి, మేము వచ్చి కలుస్తాం. అక్కడే ఉంటాం బాబాయ్. ఏమైంది నాయుడు? అరే సుబ్రహ్మణ్యం, కూడా చచ్చిపోయావా? సురేష్, జరిగిపోయిందో తల్లి. అరే సీతయ్య, నాగరాజు, అందరినీ ఒకేసారి పొట్టు పెట్టుకున్నారు కదరా బాబు. మరి వాళ్ళందరినీ చెప్పేశారు నాయను.
మన వాళ్ళందరినీ చంపేశారు అందరినీ చంపేశారు నాయుడు చంపేశారు బాబు నాయుడు అందరూ ఎక్కడ బాబాయ్ బాబాయ్ శిరీష 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 బాబాయ్ బాబాయ్ డాక్టర్ కత్తులతో పొడిచేటప్పుడు తన్నాడు, లోపలికి వచ్చేటప్పుడు తన్నాడు, ఇక్కడికి వచ్చాక కూడా తన్నాడు. ఇప్పుడు తనటం లేదండి. చూడండి 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 బాబు తనటం లేదండి. బాబు తనటం లేదండి. ఎందుకు తనటం లేదు? ఏమైంది బాబుకి? ఏమైంది? బాబు కూతురు ఆట లేదండి. డెలివరీ చేయండి, డెలివరీ చేయండి. డాక్టర్ లేడు కదండి. మీరు చేయొచ్చు. మా అమ్మమ్మ చేయలేదా? మా అమ్మకి మా అమ్మమ్మ చేయలేదా? చెప్పండి. మీరు హస్బెండ్ కదండి, మీరు చేయొచ్చు. మీరు చేయొచ్చండి. ప్లీజ్ చేయండి. మీరు చేయండి. మీరు డెలివరీ చేయండి. చేయండి చేయండి. ఎందుకు? ఎందుకండి? మీకు బాబు ఇష్టం లేదా? బాబు ఇష్టం లేదా? ఇష్టం లేదా? ఇష్టం లేదా? చెప్పండి. ఇష్టం లేదా? చెప్పండి. బాబు చచ్చిపోయాడు శిరీష. మహాలక్ష్మి, నువ్వు అమ్మాయి బయటికి రావద్దు. శిరీషకి మరికి లేదే, చచ్చిపోయింది. వచ్చినా పెళ్ళామా? ఇక్కడ ఉన్నావా? ఇంతసేపు నీతో మాట్లాడినట్టు వాళ్ళకి విషయాలన్నీ చెప్పేశానే. దేవుళ్ళ లాంటి మనిషిని వెన్నుపోటు పొడిచావు కదరా. తప్పు నా కొడుక. 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నా. పోయినసారి ఎమ్మెల్యే సీట్ ఇస్తానని ఎగ్గొట్టారు. ఈ జన్మకి ఎమ్మెల్యే అయ్యే యోగం ఎటూ లేదు. నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీ ఇప్పిస్తానన్నారు. దానికోసం కకృతి పడ్డాను నాయుడు. నువ్వు రాజకీయాల్లో ఎదగడం అంటే రంగయ్య నాయుడు బతికుండగా అది జరగదు. వాడిని మాకు అప్పచెప్పు. మంత్రి గారు నేను ఎమ్మెల్సీని చేస్తానంటున్నారు. మహాలక్ష్మి, శిరీష్ మరిక లేదే, చచ్చిపోయింది. మహాలక్ష్మి లేదు, తొక్కలేదు. మా ఆవిడ పేరు చెప్పి చెబుతున్నాను అంతే. వాడి పెళ్ళాం చచ్చింది. ఈ విషయం మంత్రి గారికి, ఎమ్మెల్యే గారికి చెప్పండి. వెంటనే వస్తే వాడిని కూడా చంపేయచ్చు. పెదపాలెం శ్రీనివాసమూర్తి గారి ఇంటి వెనుక నిమో కోళ్ల ఫారంలో చచ్చిన పెళ్ళాన్ని పెట్టుకుని వాడు ఏడుస్తున్నాడు.
సీను వెంటనే వచ్చి ఆ నాయుడు గారిని ముక్కలు ముక్కల కింద నరికేయండి. సీను మంత్రి గారికి నా ఎమ్మెల్సీ విషయం మాత్రం మర్చిపోతుందని చెప్పే. మహాలక్ష్మి కేపీ గారి చెరుకుతోట ఇంకా వీర్లపాలెం డొంక. మంత్రి లోకేశ్వరరావు మాటిచ్చాడని ఈ తప్పుడు పని చేశాను గాని నా మనసులో ఏ దురుద్దేశం లేదు నాయుడు. లబ్ధిదారుల గొడవలు కూడా నేను ఎమ్మెల్యే కలెక్ట్ చేసి జాయింట్ కలెక్టర్ని చంపేశాం. చేసిన తప్పులకి ఏ శిక్ష వేస్తావో నీ ఇష్టం. ఎందుకు చంపావు? నా భార్య బిడ్డలను చంపేశారు, నా మనుషుల్ని చంపేశారు. కేసు బుక్ చేయండి, కోర్టుకి హాజరుపరచండి.